నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అశుద్ధమైనటువంటి వ్యక్తితో కూడా పెట్టుకుని దిగుతుంటే దేవుడు పారిపోతాడు. ఇంకా మేము ఒకటే చెప్పినాం, తప్పు చేసినా లేదు అనవసరం. ఒక పవిత్ర దేవస్థానానికి అధిపతిగా ఉన్న వాళ్ళపైన అట్లాంటి వస్తే తక్షణం రిలీవ్ అయ్యి దాన్ని ప్రూవ్ చేసుకుని పోవాలి. ఆ కళంకం పెట్టుకొని దేవుడు ముందర పోయి పట్టు వస్తే అటు చేస్తాడు. రేపు బ్రహ్మోత్సవాలు వస్తాయి, పండుగలు వస్తాయి, దేవుడికి పోయి పట్టు వస్త్రాలు బహుకరించాలా? అది పవిత్ర హృదయంతో చేయాలా? చేయగలరా? వెంటాడుతూ ఉంది కదా నీళ్ళు రాష్ట్రాలు వెంటాడుతూ ఉన్నాయి కదా చైర్మన్కి. ఎందుకు ఆ మాత్రం నువ్వు కొంచెం దిగవయ్యా, మళ్ళీ చూసుకున్నాను చెప్పలేకపోయాడు. ఎందుకు ఆ చైర్మన్ అయినా సరే నాకు ఇది వచ్చింది కాబట్టి, నేను తప్పు చేయలేదు, అయినా వచ్చింది కాబట్టి నేను తప్పుకుంటున్నా, నిజం నిరూపించడం మళ్ళీ వస్తుంది, ఎందుకు చెప్పకూడదు? అమ్మ నైతికత లేదా మీకు? దేవుణ్ణి నమ్ముకొని బతుకుతున్నారా మీరు? దేవుణ్ణి నమ్ముకొని బతకలేదు, అమ్ముకొని బతుకుతున్నారు. రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే, రైతే రాజు కావాలి. సిద్దిపేట జిల్లా నర్మెట్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమంలో వెనుకంజ వేయబోమని ఆయన ప్రకటించారు. మార్గం ఉన్న మోక్షమేదని తెలంగాణలో 37 ఏళ్లుగా సాగుతున్న బైనామాల సమస్య. ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు మోడీ రికార్డు. చామ్లింగ్ రికార్డును అధిగమించిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించిన మోడీ. కేంద్ర మంత్రుల ప్రశంసలు. నిన్న ప్రత్యేకించి మీటింగ్ కూడా జరిగింది కదా ఈ వెస్ట్ ఏషియాకి సంబంధించి. సో మోడీ గారిని మనం కూడా అభినందించాలి. ఎందుకంటే దేశంలోనే ఇది ఒక సరికొత్త రికార్డుగా, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళందరినీ మించిపోయినటువంటి రికార్డు. అంటే ఇంకా ప్రైమ్ మినిస్టర్గా నెహ్రూ గారి రికార్డు దాటాల్సి ఉన్నప్పటికి కూడా కొద్దిగా దాటిపోతారు. అది కూడా రైట్ ఫ్రమ్ 2000 నుంచి ఇప్పటి వరకు తిరుగులేని నేతగా ఇన్ని రోజులు అటు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా సేవలు అందిస్తూ సరికొత్త చరిత్రను సృష్టించినందుకు వారికి అభినందనలు తెలియజేద్దాం. ఇంద్రనీల్ గారు. తప్పకుండా సార్. ముఖ్యమంత్రిగా కానివ్వండి గుజరాత్కి, తర్వాత దేశ ప్రధానిగా కానివ్వండి, ఇన్ని రోజులు అది అంటే అంటే కీలకమైన పోస్టులో ఉండటం అనేది ఒక రికార్డ్. అది నెహ్రూ గారి రికార్డు అవ్వచ్చు. ఇక ప్రధానమంత్రిగా అత్యధిక రోజులు పరిపాలించిన రికార్డు కూడా ఈ టర్మ్లోనే క్లియర్ అయిపోతుంది. ఈ టర్మ్ అయిపోద్దా? ఇంకొక టర్మ్ 47 నుంచి 64 వరకు ఉన్నారు. ఈ టర్మ్ కంప్లీట్ అయితే 15 ఏళ్ళు సార్. ఆల్మోస్ట్ ఈ టర్మ్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇది అందరం కూడా అభినందించాల్సింది. అలాగే అతను ట్రావెల్లో ఎప్పటి నుంచో సాల్వ్ అవనివి ఎన్నో మైల్ రాయలు కూడా ఉన్నాయి అనమాట. అంటే ఒక ఆర్టికల్ 370 లాంటివి అవ్వచ్చు, అలాంటివి కొన్ని మైల్ రాయలు. అంటే పరిపాలన చేయటం వేరు, ఆ పరిపాలన చేసిన తర్వాత చరిత్రలో అతని పేరు లిఖించుకోవడానికి చేసిన పనులు ఉంటాయి చూడండి, ఆ విధంగా కూడా మోడీ గారిని ప్రశంసించాల్సిన అవసరం ఉంది. రైట్. నాగార్జున గారు. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు ముందుగా నమస్కారాలండి. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తను చాలా కీలకమైనటువంటి స్థానాల్లో ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా ఉండి దాదాపుగా 20 ఏళ్ల పైగా ఆయన ఇదే పదవుల్లో ఉండి క్రియాశీలక పాత్ర పోషించడం, తద్వారా గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ కొన్ని కీలకమైనటువంటి ఈ సవరణలు తీసుకొచ్చినా, కీలకమైన చట్టాలు తీసుకొచ్చినా, నిజానికి అలాంటి రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక క్రియాశీలకమైనటువంటి మార్గానికి తీసుకురావడం నిజంగా అభినందనీయం. సరే, కొన్ని అంశాలు మేము వ్యతిరేకించినా, లేకపోతే కొన్ని అంశాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్వాగతించినా కూడా, సరే సుదీర్ఘమైనటువంటి ఒక ప్రజా జీవితాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి మార్గాల్లో, ఆయన తీసుకున్నటువంటి పదవుల్లో ఆయన చేసినటువంటి మంచి పనిని సానుకూలంగా చూస్తూ భవిష్యత్తులో కూడా భారతదేశాన్ని కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కొంత పాజిటివ్ వేలో అభివృద్ధి కారకంగా ముందుకు తీసుకెళ్లాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. ఇక రియల్కు రిలీఫ్. టీటీఆర్ వినియోగంలో సవరణలు, భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు. ఇక 21 మీటర్ల నుంచి హై రైజ్ టీడీఆర్ వినియోగంపై 20 అంతస్తుల వరకు వెసులుబాటు అంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్కి కాస్త రిలీఫ్ వచ్చిందని కథనాన్ని ఇచ్చారు. మరి పెరుగుతుందా ఏంటనే చూడాలి. 25న రాజీనామా. పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న తాను ఎదురవుతున్న అవమానాలు భరించలేకే
కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇది గత కొంతకాలంగా ఊహిస్తున్న పరిణామమే. మరి బీఆర్ఎస్లో బహుశా 99% బీఆర్ఎస్ అని అంటున్నారు. ఆ చేరిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఉక్కుతాడు. మిట్టల్ కోసం 13 దీంతో 13 రాష్ట్రాలతో పోరాడి తెచ్చుకున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్యాయం అంటూ బల్క్ డ్రగ్ పార్క్ స్థలాన్ని కూడా కొంతమేర ఈ మిట్టల్కి ఇవ్వటం మీద చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు భూముల్ని కూడా అదానికి అప్పగించే కుట్ర జరుగుతోంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలి. గన్లు ఎందుకు కేటాయించలేదు విశాఖ ఉక్కి, మరి మిట్టల కోసం ఎందుకు ఎంపీలంతా కూడా అక్కడ క్యూ కట్టారని చెప్పి సిపిఎం నేతలు కానీ ఎవరు లోకనాథం గారు వీళ్ళంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ మిట్టల్కి శంకుస్థాపన చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మరి పక్కన ఉన్న విశాఖ స్టీల్ పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనే దాని మీదే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఏమో విశాఖలో అతిపెద్ద కుంభకోణం, 5,000 కోట్ల విలువైన ఆక్రమిత ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా గీతం నిర్మాణాలు. సో మిట్టల్కి ఇస్తున్నారు, బాగానే ఉంది, ఓకే, వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ భూములు కూడా అదానికి వీళ్ళకి ఎవరికైనా అప్పచెప్పే అవకాశం కనపడుతుందా? విశాఖ స్టీల్ దెబ్బతింటుందా దీనివల్ల? విశాఖ స్టీలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుంటూ ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి అంటే ఒక 30 మంది పైచీలకు అనుకుంటా 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే దక్కిన విశాఖ స్టీల్ని ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ దిశగా ముందుకు తీసుకువెళ్తూ ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేసి ఆర్థిక నష్టాలు కలిగే విధమైన ప్రణాళికని రచించి దాన్ని ఏదో రోజు ప్రైవేటీకరణలోకి పూర్తిగా తీసుకెళ్ళడానికి ఇప్పటికే 32 విభాగాలని ఇండివిజువల్గా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ మీరు కానీ ఒక కంపారిజన్ కానీ మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు దావోస్కి వెళ్ళినప్పుడు మిట్టల్ గారిని కలవటము, గ్రీన్ ఎనర్జీతో పాటు ఈ పెట్టుబడుల గురించి కూడా డిస్కషన్ జరగటము, తర్వాత వాళ్ళు వచ్చి ల్యాండ్ ఇవన్నీ చెక్ చేసుకోవటం జరిగినాయి అప్పట్లో. కాకపోతే అది ప్రభుత్వం మారటం, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇనిషియేట్ చేయడం, అది మూమెంట్ వచ్చింది. ఇది మిట్టల్ అండ్ నిప్పాన్ రిలేటెడ్ స్టీల్ ప్లాంట్. కానీ ఇక్కడ అవ్వచ్చు, కడప జమ్మలమడుగులో జిందాల్ అవ్వచ్చు, లేదు విశాఖ స్టీల్ అవ్వచ్చు, మూడింటిని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంది అని ఉక్కు శాఖ మార్చులు అయిన కుమారస్వామి గారే స్వయంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేయటమే కాకుండా ప్రధాని గారికి పదే లెటర్లు రాసి విశాఖ ఉక్కుని కాపాడుకోగలిగారు 5 సంవత్సరాలు. మీరు కానీ చూసుకుంటే విశాఖ స్టీల్లో ఒక ఎంప్లాయీని కూడా తొలగించకుండా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉద్యోగం కూడా పోకుండా కాపాడుకోగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున మీరు చెక్ చేసుకుంటే ఈ 21 నెలల కాలంలో 25% ఆఫ్ ఎంప్లాయీస్ తొలగించబడ్డారు. తొలగించడం కాదు, దాన్ని ఏమంటారంటే విఆర్ఎస్ బెనిఫిట్ లాగా చూపించి వాళ్ళు స్వచ్ఛందంగా విరమణ చేసుకునేలాగా చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది తొలగించబడ్డారో పూర్తి వివరాలు ఇప్పటికీ తెలియదు. గతంలో కూడా 1999 నుంచి 2004 సమయంలో కూడా చంద్రబాబు గారు ఇలాగే 54 ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసి ఒకటి క్లోజ్ చేయడం కానివ్వండి, లేదు ప్రైవేట్కి అప్పచెప్పడం కానీ జరిగింది. సో తన పందా మారకపోగా ఇప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 2 స్టీల్ ప్లాంట్ని, ఒకటి కడపలో అవచ్చు, ఒకటి నక్కపల్లిలో అవచ్చు, ఇనిషియేట్ చేశారు. ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుకోగలిగారు, ఆ విధంగా చేయొచ్చు కదా. ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కూడా శాంక్షన్ చేయకుండా దాన్ని మెల్లగా ఇప్పుడు పక్కనే ఇది ఉంది కాబట్టి దీనికి ఇచ్చే ప్రోత్సాహకాలు, ఆ గనులు ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఆ విశాఖ స్టీల్ భూమిని కూడా లాగేస్తారనేది సిపిఎం వాళ్ళ అనుమానం. దాదాపు 20,000 ఎకరాలు ఏదో ఉంది కదా, ఉంది. మరి దాన్ని కూడా రక్షించే విధంగా మీరు చెప్పినట్టు విశాఖ స్టీల్ని రక్షిస్తూ మిట్టలను తీసుకురండి, జిందాల్ తీసుకురండి, ఇంకేమైనా తీసుకురండి, కానీ విశాఖ స్టీల్ని మాత్రం దెబ్బతీయద్దన్నది అందరి ఉద్దేశం. నాగార్జున గారు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడతారా? ఇంకా డీటెయిల్గా రేపు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఒక ప్రైవేటు పెట్టుబడి వచ్చినా, లేకపోతే ఒక ప్రైవేటుకి సంబంధించినటువంటి ఏదన్నా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి వ్యతిరేకం కాదండి. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని, ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. కాకపోతే టు వాట్ ఎక్స్టెంట్, దాని వెనకాల అధికారులు లేకపోతే పాలకుల యొక్క హైడింగ్ ఎజెండా ఏముందనేది మాకున్నటువంటి ప్రధానమైన ఇబ్బంది. మేమేమంటున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లో ఉంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో నష్టంలో ఉంటూ దాని ఐరన్ ఓర్ కాస్ట్ 4,308 కోట్ల రూపాయలు ఉంది.
ఐరన్ ఓర్ కాస్ట్, దాంతోపాటు కోల్ కాస్ట్ 10,490 కోట్ల రూపాయలు ఉంది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కోసం 16,770 కోట్ల రూపాయలు మన కాస్ట్ ఆఫ్ మెటీరియల్ దానికి కన్సంప్షన్కి అవుతుంది. దీంతో పాటు కార్మికుల బకాయి 1,60,000 కోట్ల రూపాయలు ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రధాన సాక్ష్యంగా నిలుస్తూ ఈవెన్ ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు చేసి విశాఖకు స్టీల్ ప్లాంట్ రావాలని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే మన ఇంటిని సర్దుకోకుండా ఒక ప్రైవేటు సంస్థని తీసుకొచ్చి దానికోసం ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి మనం లాబింగ్ చేసి వారికి క్యాపిటల్ ఓరు లేకపోతే వారికి సంబంధించినటువంటి ఖనిజాలు వారికి ఇవ్వడానికి మన ఎంపీలందరూ కట్టగట్టుకొని వెళ్ళి వారికి అప్పనంగా భూములు అప్పగిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రాథమిక క్వశ్చన్. మీరు అదానికి ఇస్తారా లేకపోతే మరొకటికి ఇస్తారా? మరొకటికి ఎవరికైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లే. మాకు కావాల్సిందల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు సమృద్ధిగా సంతృప్తికరంగా వారి బకాయిలన్నింటినీ రద్దు చేసి దాన్ని స్టెబుల్గా నిలబెట్టి దానికి ఊపిరి పోస్తూ మీరు ఎంతమందినన్నా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిలువునా ఉరేస్తూ ఒక ప్రైవేటు సంస్థకు ఊపిరి పోస్తామనేది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, రేపో ఎల్లుండో దాని గురించి విపులంగా మాట్లాడుకోవచ్చు కాదు కాబట్టి ప్రాథమికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు అయితే ఇవి. రైట్, అంతా నాటకీయమే. తిరుమలలో సీఎంకు కాస్త దూరంగా టీటీడీ చైర్మన్ వైరల్ వీడియోల నేపథ్యంలో దూరం పెట్టారని అనిపించేలా ముందు పుష్పగుచ్చాలతో బీఆర్ నాయుడు స్వాగతం, ఆ ఫోటో రాకుండా బయటకు రాకుండా జాగ్రత్తలు. సీఎం కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొన్న టీటీడీ చైర్మన్, కానీ ఫోటోలు విజువల్స్ పెద్దగా లేకుండా జాగ్రత్త పడ్డారట, మాయం చేశారట. అంతా ఒక పథకం ప్రకారమే జరిగిందట్టున్న పరిశీలకులు. అట్లాగే దేవుడి భూములకు బేరం అంటూ దేవాలయ భూములకి ప్రైవేటు హోటళ్ళ నిర్మాణానికి 6-5 హోటళ్ళు నిర్మించడానికి దేవుడి భూములు ఇస్తారట. ఇవ్వాలని ఆల్రెడీ ఐడెంటిఫై చేయమని అధికారులు అదే ఇంకెవరన్నా పాలన చేస్తుంటే ఇంకేముంది, దేవాలయాల భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా డ్యామ్ డూమ్ అంటూ హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు ఇప్పుడు ఎవరు నోరు విప్పలేకపోతున్నారు కదా ఇంద్రనీల్ గారు. మొన్న ఈ మధ్య ఒక చిన్న ప్రెస్ మీట్ అయితే విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెట్టారు సార్ దీని మీద, కానీ దాని కొనసాగింపు ఏమీ కనపడట్లేదు. అంటే పెట్టాలి కాబట్టి పెట్టాము, తూతూ మంత్రం చేతులు దులుపుకున్నట్టు ఉంది. ఒక ఆసక్తికరమైన పరిణామాలు ఇవన్నీ కూడా. అంటే అన్ని రాజకీయ పరంగానే చూస్తున్నారు, ఏది ధార్మిక సంఘాలైనా ఇంకోటైనా. తిరుమలకు అపకీర్తి తెచ్చిన వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొనసాగిస్తారా? సీఎం చంద్రబాబు వైఖరిని తప్పుపట్టిన సిపిఐ జాతీయ నేత నారాయణ. అత్యాధునిక సదుపాయాలతో టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్తామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుపతి పర్యటనలో చెప్పారు. ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్కు శ్రీకారం చుట్టారు. అంత ముందు వచ్చిన జగన్ గారి టైంలో వచ్చిన ల్యాబ్ అనుకుంటా కదా. తక్షణం బీఆర్ నాయుడిని తొలగించాలి. శ్రీలోలుడు కామాంధుడిని టీటీడీ చైర్మన్గా కొనసాగించడమా? టీటీడీ చరిత్రలో ఎంత అవమానం ఎదుర్కొన్న చైర్మన్ను చూడలేదంటూ భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల రాసలీలలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ మహిళతో తరచూ ఓ హోటల్కి వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అంటే మళ్ళీ అనుచరుడు అట, ఒక ఆయన ఎవరో ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుడు ఎవరో నిన్న నెల్లూరులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరో దొరికారట. ఏంటో ఈ కంటిన్యూస్గా ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి వీటిని. మరోవైపు సోషల్ మీడియాలపై ఒక్కుపాదం. నియంత బాబు విశ్వరూపం. హెరిటేజ్ బీఆర్ నాయుడు పేర్లతో పోస్ట్ పెట్టారో జాగ్రత్త. బెదిరింపు నోటీసులు ఇచ్చి పోస్టులు డిలీట్ చేయిస్తున్న వైనం. పోలీసులకి ఏం పనో అర్థం కాదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు చేశారంటే, వాళ్ళు అడిగారంటే తప్పు లేదు, కానీ వాళ్ళ తరఫున వీళ్ళే బుధాన్ని వేసుకుని మోయటమే అంటే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారో ఏమనుకోవాలి. ముందుగా చెప్పండి, బీఆర్ నాయుడు గారి ఇష్యూ కానీ సిపిఐ నారాయణ గారు, భూమన గారు వీళ్ళంతా మళ్ళీ మాట్లాడారు. సో ఓవరాల్గా తిరుమల పవిత్రతను నేనే రక్షిస్తానని చంద్రబాబు గారు చెప్పారు. నిజంగానే ఆ రకంగా జరుగుతున్నట్లా లేదా? మొన్న ఆయన టూర్ చేశారు కదా అలా మనవడి గారి బర్త్డే సందర్భంగా నాగార్జున గారు. సార్ సార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 28 ఫిబ్రవరి 2026 తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు సార్. ఆ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో తిరుమలలో కొంతమంది రీల్స్ చేస్తున్నారు,
వర్ధమాన నటీమణి గీతూ రాయల్ గారు, లేకపోతే దువ్వాడ మాధురి గారు, లేకపోతే ఎవరు తీన్మార్ సావిత్రి గారు, ఎవరో వీళ్ళందరూ చాలామంది రీల్స్ చేస్తున్నారు కాబట్టి రీల్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి ఆ యాజమాన్యాన్ని కానీ లేకపోతే వారిని కానీ ప్రశ్నిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసింది రీల్స్ కాదండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నేరుగా అక్కడికి వెళ్ళి ఫోటోషూట్లు చేసుకుంటా, ఆ చిన్నపిల్లాడు దేవంశ్ గారికి కూడా రాజకీయాలకు వాడుకుంటా వారి ఫోటోలు తీసుకొని ఆ వ్యవహారాలు చేసుకొని లోపలికి క్యూ కాంప్లెక్స్లోకి ఫోటోలు ఎట్లా తీసుకొని పోయారు సార్? మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కూడా కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? అంటే సామాన్యునికి ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఒక న్యాయం అంటే ఎటువంటి పరిస్థితులు ఈరోజు లెక్కన ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి అందరూ వెళ్తారు, దర్శనం చేసుకొని వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దేవుడు దర్శనానికి వెళ్ళడం అదేదో గొప్ప తాండవం అయినట్లు లోపల క్యూ కాంప్లెక్స్లకు కూడా కెమెరామెన్లని 10 మందిని 20 మందికి పైగా తీసుకొని వెళ్ళి వాళ్ళందరితో ఫోటోషూట్లు చేయించుకోవడం, ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా. గీతూ రాయల్ గారికి, దువ్వాడ మాధురి గారికి ఒక రూల్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఒక రీల్ అంటే తప్పు కదా, ధర్మం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు బిఆర్ నాయుడు గారి గురించి ఎంతసేపు మాట్లాడుకున్నది, భారతదేశమే కాదు హిందూ హైందవ ధర్మంలో బిఆర్ నాయుడు లాంటి ఒక అల్పబుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఏ కమిటీలో ఆలయ కమిటీ చైర్మన్ గాల. ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే ఆయనకి సంబంధించి ఒకసారి ఆయన నెయ్యి కుంభకోణం చేశారని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుజువు చేసింది. దాని మీద ఎవరు ఈరోజు స్పందించరు. ఆయన ఇచ్చినటువంటి ఇందాపూర్కి హెరిటేజ్కి ఏయో లింకులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు అన్ని ఆధారాలు మనకు బయటకు కనపడుతున్నాయి, దాని గురించి ఏం స్పందించరు. దాంతోపాటు పరకామణిలో దాదాపుగా ₹1 విలువ చేసేటువంటి బంగారం చోరీ జరిగింది ఆయన హయాంలో అని మళ్ళీ సాక్ష్యాధారాలు అన్నీ తీసుకొస్తే దాని గురించి ఎటువంటి స్పందించేటువంటి కార్యక్రమాలు జరగవు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించి ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉంటున్నారు. ఆయన ప్రెస్ మీట్లు పెడతారు, ఆయనకు సంబంధించిన ప్రెస్ బైట్స్ రిలీజ్ చేస్తే నాకు టీటీడీ కంటే టీడీపీనే చాలా ఎక్కువ, నాకున్నటువంటి వ్యాపారాలు చూసుకోకుండా నాకు పని పాట లేకుండా నేను టీటీడీ చైర్మన్ గిరి చేస్తున్నానా, నాకేం పనే పాట లేకుండా ఇక్కడ ఉంటున్నానా అని చెప్పి టీటీడీని తక్కువ చేసి చులకన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు ఒకటి చెప్తాను వినండి సార్, టీటీడీ దేవాలయం ఇంకొకటి కింద ఒక తిరుమల కింద తిరుపతి కింద చంద్రగిరి నియోజకవర్గంలో ఒకటి ఉంటే అక్కడ సన్నిధి గొల్లగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబంలో మొన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదో కార్యక్రమం జరిగితే వారి బంధువు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి బండేసుకొని వెళ్ళాడట. అది కారణం చూపించి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు సన్నిధి గొల్లగా దాదాపుగా 25 ఏళ్ళ నుండి కైంకర్యాలు చేస్తున్నటువంటి ఆయన్ని తొలగించినటువంటి విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నా. సో ఇటువంటి రాజకీయాలను చూపించి రాజకీయాలు చేస్తున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, మీరు ఈ దేవుడి యొక్క ఆగ్రహానికి ఖచ్చితంగా గురికాక తప్పదు. మా భయం వల్ల, మీరు చేసేటువంటి తప్పుడు పనుల వల్ల, మీరు చేసేటువంటి కైంకర్యాల లోపం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, యావత్ హైందవ జాతికి ఏదన్నా ఇబ్బందులు జరుగుతాయనేటువంటి భయమే కలుగుతుంది. కాబట్టి తక్షణమే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. కాబట్టి దీనిపైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఆయన పైన చర్యలు తీసుకుంటా ఉన్నాడనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సార్ ఏదన్నా ప్రోగ్రామ్ వస్తే అందరి మీద చర్యలు తీసుకుంటున్నారు కదా సార్, కనీసం మీరు ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? పుట్ట మహేష్ గారి మీద ఏదో చర్యలు వేస్తే తూతూ మంత్రంగా ఆయన షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి, ఎవడు అడిగేది కాబట్టి పుట్ట మహేష్ మీద తీసుకున్నారు. ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ గారికి మళ్ళీ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చారు. ఆయన ఎస్సీ కాబట్టి ఆయన పైన మీరు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. మరి బిఆర్ నాయుడు గారి పైన ఇన్ని ఎలిగేషన్స్ వస్తే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మీ వ్యాపార వర్గానికి సంబంధించిన వ్యక్తి మిమ్మల్ని భుజాల మీదకి కాదు నేరుగా నెత్తి మీద వేసుకొని ఊరేగేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి భయపడి ఆయన మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయన కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవడానికి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? కాబట్టి మీరు చేస్తున్నటువంటి చర్యలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కరే కాస్త ఇంగిత జ్ఞానాన్ని, కాస్త వేరే విషయాలన్నా గమనించి బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేస్తే మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో కొంతైనా పాప పరిహారం జరుగుతుందని మీకు విన్నవిస్తున్నాం. రైట్. రవి గారు చెన్నై నుంచి, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి రికార్డు గురించి అవును
వైసీపీ వాళ్ళు నేను అడగదలుచుకున్నా ఇప్పుడు ఇది వైసీపీ కాదు మీరు వైసీపీ తెలుగుదేశం చర్చ కాదు ఇది. అట్లయితే మోడీ గారు చంద్రబాబు గారు ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ కాదు కదా, కేవలం ఒక సందర్భం, ఆయన అభినందించాల్సిన సందర్భం కాబట్టి అభినందించాం అంతే. దాని మీద మీరు ఇంకా మాట్లాడేది ఏముంటుంది? మీరు మాట్లాడదలిస్తే వేరే వాళ్ళ పార్టీ వాళ్ళకి, మీరు ఏ పార్టీ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోండి. రైట్. తిరుమల పవిత్రను రక్షిస్తానని చంద్రబాబు గారు అన్నారు, బాగుంది. కానీ అదే టైంలో ఆయన ఇట్లా కార్యక్రమం నడపడం కానీ, బిఆర్ నాయుడు గారిని పక్కన పెట్టుకోవటం కానీ, అంటే కనపడకపోయినా కూడా నాటకీయంగా అక్కడ వీడియోస్ ఫోటోలు తేవడం నిషిద్ధం, అది అందరికీ తెలుసు. అంటే తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడికి అది తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గారికి ఉండే మీడియా పిచ్చి, ఆ పబ్లిసిటీ పిచ్చి, అంటే ప్రచారం, అంటే పవిత్రతను కాపాడటం అంటే ప్రచారం చేసుకోవటం అనే దుర్బుద్ధి ఉన్న వ్యక్తిలాగా చెప్పుకోవాలి మనం. ఎందుకు అంటే గతంలో కూడా మీరు పుష్కరాల సమయంలో బోయపాటి గారిని పెట్టి ఈ షూటింగ్ పిచ్చితోనూ ఈ ఫోటోలు ఈ ప్రచార ఆర్భాటాల కోసం చేసిన దాంట్లో భక్తులు చనిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అయితే ఇప్పుడు సిపిఐ వాళ్ళు కానీ వీళ్ళంతా అడుగుతుందండి, ఇంకా ఎందుకు బిఆర్ నాయుడు గారిని అక్కడి నుంచి తొలగించట్లేదు? గుర్తుపెట్టుకోండి సార్, మీది చిత్తూరే మాది చిత్తూరే. మీరు ఆడియోలో దొరికారు, మేము వీడియోలో దొరికాము. మీరేమో పబ్లిసిటీ పిచ్చితో మీరు అక్కడ ఏంది పుష్కరాల్లో భక్తులు మరణించడానికి కారణమయ్యారు, మేమేం వైకుంఠ దర్శనాల దగ్గర టోకెన్లు ఇచ్చే కాడ ఇద్దరిని ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి, మనం ఇన్నేళ్ల బంధాన్ని కవర్ చేసుకోవాలన్నట్లుంది. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతుంటే దాని మీద విచారణ కానివ్వండి, దానికి అంటే క్షమాపణ కూడా చెప్పలేదు కదా సార్. అంతమంది భక్తులు చనిపోతే చివరికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సైతం క్షమాపణ చెప్పడం వలన పోయేదేమి లేదు, క్షమాపణ చెప్పమన్నా కూడా పోయిన మనుషులు వస్తారా, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అనే విధంగా మాట్లాడిన వ్యక్తి. ఇందాపూర్ డైరీకి అధిక ధరకి నెయ్యి మాట్లాడితే అంటే దాని మీద విచారణ అయితే చేయాలి కదా. పేరు బిఆర్ నాయుడు గారి పేరు కానీ, హెరిటేజ్ గారి పేరు కానీ వస్తే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పోలీసులకి వేరే పని లేదు తప్ప. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మన మీడియా మాత్రమే ప్రజలు చూస్తారు, మనం చెప్పింది మాత్రమే నమ్ముతారు అనే ఒక, అంటే ప్రజలు అవివేకులుగా భావించి ఈ దుశ్చర్యలు కానివ్వండి ప్రజలందరికీ అర్థమైపోయింది సార్. అసలు తిరుమల లడ్డులో నెయ్యి విషయం అవ్వచ్చు, ఇందాపూర్కి అధిక టెండర్లు ఇవ్వటం అవ్వచ్చు, ఏ డైరీతో ఏ డైరీకి లింకులు ఉండే అవ్వచ్చు, ఈ డైరీలన్నీ వెనకుండా నడుపుతుంది ఎవరని అవ్వచ్చు, ప్రజలందరికీ అర్థమైపోయింది. అండ్ తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో కూడా ఒక చైర్మన్ మీద ఇంత స్థాయిలో అలిగేషన్ గతంలో ఏనాడు రాలేదు. ఇన్ని అలిగేషన్స్ వస్తున్నా కూడా కనీసం నారాయణ గారు అన్నారు కళంకిత చైర్మన్, ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ చర్యలు కాదు, అసలు కనీసం స్పందన లేదు. సో కోపడినట్లుగా కానీ అట్లా ఎక్కడ చంద్రబాబు గారు జనరల్ గా మీరు నోటీస్ చేస్తే సీరియస్ అయ్యారు అని ఒక ఆర్టికల్ వస్తుంది, ఆ ఆర్టికల్ కూడా రాలే ఈసారి. ఇదేంది టీడీపీ నేతలు రాసలేదంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళతో తరచూ హోటల్కి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడేమో నెల్లూరులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఈ టీడీపీలో ఇవన్నీ ఇప్పుడు ఆవిడెవరో జనసేన నుంచి కొందరు ఇట్లా ఎందుకు ఇట్లా అయిపోయారు? అధికారం రాకముందు వీళ్ళు చెప్పిన మాటలేంటి, అధికారం వచ్చిన తర్వాత ఈ జరుగుతుందండి. మరి ఎమ్మెల్యే ఎవరో గణా పార్టీ తెలియదు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఒక అతను పోలీసులకు దొరికిపోయాడు, ఆయన సోమిరెడ్డి అంజనుడట. నాకు అర్థమయ్యేది ఏంటంటే సార్, ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళ తీరు తెన్ను అన్నీ అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేయకుండా ప్రజా సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, డెవలప్మెంటు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అవే ఎక్కువగా టీవీలో కానివ్వండి న్యూస్లో కానీ ప్రచారం అయ్యేది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే సంక్షేమము అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలా, కుటుంబాన్ని టార్గెట్ చేయాలా, మానసికంగా దెబ్బతీయాలా, అక్రమ కేసులు పెట్టాలా, కార్యకర్తల స్థాయి నుంచి అధినాయకుల వరకు ఇదే పంతాను అనుసరించాలి. ఇంకా వాళ్ళు ప్రజలకు ఏమి నేర్పాలనుకుంటున్నారు చూడండి. నాణ్యమైన మద్యం కోసం ఓటేసిన ప్రజలారా, మీకు సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు కావాలా, లేదు పేకాట క్లబ్బులు కావాలా, వేశ్య గృహాలు కావాలా, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాం, మీకు అయ్యే కావాలి. ఇప్పుడు 6 మంది ఎమ్మెల్యేలు ఈ రకంగా విమర్శలకు గురవుతున్నారు, కొందరు దొరికిపోయారు, ఆడియో వీడియోలో దొరుకుతున్నారు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే సార్, ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మీ ఎమ్మెల్యేల మీద డైరెక్ట్ గా బాధితులు టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఒక్క మహిళకు కూడా న్యాయం చేసిన చరిత్ర లేదు. పుట్టా మహేష్ గారు వివరణ ఇచ్చారన్నారు, అదేందో మరి రహస్యంగా ఉంచారు. అసలు డ్రగ్స్ పట్టుబడిన తర్వాత
స్టేషన్ బేల్ ఇచ్చి పంపించడం ఏంటో, వాళ్ళు వివరణ అడగడం ఏంటో, ఆయన ఏమి ఇచ్చాడో ఎవరికి తెలియకపోవడం ఏంటో, అంతా రాజకీయాలు భలే తమాషాగా ఉంది. హైదరాబాద్ని మించి అమరావతి అన్ని విధాల రాజధాని అభివృద్ధి అని చంద్రబాబు గారు నిన్న ఐఎస్బిలో మాట్లాడారు. చేసిన పని మంచిదైతే చరిత్రలో నిలుస్తుంది అని కూడా ఆయన అన్నారు. హైదరాబాద్కి ఆయన చేసినట్లుగా అందుకు హైదరాబాద్ సాక్ష్యం అని కూడా ఆయన చెబుతున్నారు. మరి అట్లా అయితే ఇదే టైంలో డిజైన్లకే 400 కోట్ల 401.54 కోట్లు 47,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేశారు. సో అమరావతికి క్వాంటమ్ కళని రోజు ఎల్లో మీడియా ఒకరోజు 1 ఇంచు పెరిగినా కూడా వెంటనే దాని డెవలప్మెంట్ కింద చూపించే తాపత్రయం. ఓకే, మంచి జరిగితే సంతోషమే, వచ్చినప్పుడు కంప్లీట్ అయిన తర్వాత వేయటమే. అసలు పునాది కాడి నుంచి ఒక ఫ్లోర్ కట్టారు అంటే దాని వెంటనే ఫోటో తీయటం, కలెక్ట్ చేసిందని చెప్పటం. ఎందుకు ఇట్లా జనాన్ని మాయ చేయాలనే తాపత్రయం? నాగార్జున గారు చెప్పండి, అమరావతి ఇష్యూలో మరి అమరావతి హైదరాబాద్ని మించిపోద్దని చంద్రబాబు గారు చెబుతున్నారు. నిజంగా అలా జరిగితే ఆయన గొప్ప పేరు వస్తుంది, కాదని మనం ఎవరు అంటానికి లేదు. కానీ ఆ పరిస్థితి ఎట్లా సాధ్యం అనేది ఒకటి. 2, అప్పులు. ఒక నగరం కోసం ఇప్పటికీ 50,000 కోట్ల అప్పు, ఇంకెంతగా వెళ్తుందో ఎవరికి తెలియదు, ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. సో అవి చేస్తూ దుబారా వేల రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇక్కడ 4,500 కోట్లు 4,500 రూపాయలతో అయిపోయేదానికి అక్కడ 10,000 రూపాయలు ఏది ల్యాండ్ ఫ్రీ అయినా కూడా. సో ఈ పరిణామాలన్నీ మీకేమనిపిస్తున్నాయి? అమరావతి నిజంగానే హైదరాబాద్ని మించిపోతుందా? ఎందుకు సార్ బ్రహ్మాండంగా మించిపోతుంది సార్. అమరావతి హైదరాబాద్ మించిపోవడం ఏంది? అవసరమైతే వాషింగ్టన్ డీసీని, న్యూయార్క్ని, దేన్నైనా మించిపోతుంది. వీలైతే పైన ఇంద్రుడు ఉన్నటువంటి అమరావతి అయినా కానీ మించిపోతుంది. కావాల్సిందల్లా ఏంటంటే ఉదయాన్నే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, సాయంత్రం TV5 డిబేటు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ చూస్తే చాలు, మొత్తం అన్నీ మన కళ్ళ ముందే కనపడతాయి. తర్వాత సంగతి తర్వాత దేవుడు ఎరుగు. మీకేం కావాలంటే అది చెప్తారు. మరి మీకు ఒక ఆశ్చర్యకర విషయం, ఎక్కడైనా అవినీతి జరిగితేనో, అక్రమం జరిగితేనో, లేకపోతే అన్యాయం జరిగితేనో న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాం సార్? కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం. అసలు హైకోర్టు నిర్మాణంలోనే అవి అక్రమం జరిగితే, అవినీతి జరిగితే ఎక్కడికి వెళ్ళి అడగాలి? నాగార్జున యాదవ్ లేకపోతే సాక్షినో కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అంటారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అమరావతి మీద దానిపై దుష్టకర్ణ ఉంది అంటారు. నాగార్జున యాదవ్ విషం చెమ్ముతున్నా అంటాడు. అసలు మేమంతా అమరావతి ప్రాంతం చుట్టుపక్కల పుట్టిన వాళ్ళం, కానీ మాకేమో ప్రేమ లేదంటాడు. ఎక్కడో అసలుకి తమిళనాడు బోర్డర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమో అమరావతి మీద ప్రేమ ఉందంటారు. ఏందో మాకు అర్థం కాదు. సరే, అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు చెప్తాను సార్. 26 ఏప్రిల్ 2016 రిజల్యూషన్ నెంబర్ 33/2016 అమరావతిలో నిర్మించేటువంటి హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారు చేయడానికి 14,69,66,934 రూపాయల కాంట్రాక్టు నామినేషన్ పద్ధతి మీద సుర్బానా ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ 14 కోట్ల నామినేషను? 10 లక్షల రూపాయల నామినేషన్ మీద కూడా వర్క్లు ఎవరు? కానీ మీరు హైకోర్టు నిర్మాణానికి డిపిఆర్ తయారు చేయడానికి సుర్బానా ఇంటర్నేషనల్ సంస్థకి సుమారుగా 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కాంట్రాక్ట్ నామినేషన్ పద్ధతి మీద ఇచ్చారంటే సార్ మీరు ఎందుకు అవినీతి చేయాలి? ఈ దేశంలో ఎవడైనా హైకోర్టు నిర్మాణంలో అవినీతి చేసినవాడు ఉన్నాడు సార్? మన కర్మ కొద్దీ మనకు చంద్రబాబు నాయుడు గారు దొరికారు. దాని గురించి మాట్లాడితే మళ్ళీ మనం అమరావతి మీద విషం చిమ్మేమంటారు. 4 అమరావతి ప్రాంతానికి మహిళా రైతులు వస్తారు, నీ మీద నా మీద కేసులు పెడతారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. దాంతోపాటు వీళ్ళు చేసినటువంటి అవినీతికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఎందుకు మేము బాధపడుతున్నాం అంటే చెప్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మనం కాదనట్లా. దాన్ని 6 లక్షల చదరపు అడుగులలో మీరు కట్టారు, మేము కాదనట్లా. ఇది తాత్కాలికమైనటువంటి వసతి అన్నారు, మేము కాదనట్లా. మీరు షాపూర్, పల్లంజీ అండ్ ఎల్ఎన్టీకి మీరు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చి ఏం చెప్పారు? ఇది 201 కోట్ల రూపాయల యొక్క ఎస్టిమేషన్ కాస్ట్తో చదరపు అడుగుకి 3,350 రూపాయలతో మేము ఈ నిర్మాణం చేస్తున్నాం అని షాపూర్, పల్లంజీకి, ఎల్ఎన్టీకి మీరు ఇచ్చారు. మేమేమనుకున్నాం సార్, 3,350 రూపాయలు పర్ చదరపు అడుగు 201 కోట్ల రూపాయల్లో మీరు నిర్మాణం చేస్తారంటే సరేలే, మన స్థాయికి తగ్గట్టు ఏదో చేశారులే అని మేమందరం భావించాం. కట్ చేస్తే మీరు నిర్మాణం పూర్తయిన తర్వాత 3,350 రూపాయల చదరపు అడుగు కాస్ట్ కాస్త నిర్మాణం పూర్తయిన తర్వాత 19,183 రూపాయలు అయింది.
ఏం ధర్మం సార్ ఇది? ఎవరికి ఇచ్చారు సార్? షాపూర్ పల్లంజీ ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు. 201 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఈరోజు నిర్మాణం పూర్తయ్యడానికి 1151 కోట్ల రూపాయలు అయింది. ఎట్లిచ్చినారు సార్ మీరు షాపూరు పల్లంజీకి 1150 కోట్ల రూపాయల విలువైనటువంటిది నామినేషన్ పద్ధతి మీద ఎక్స్కలేషన్ చేసి సుమారుగా 800 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు సార్? ఇది మేము అడుగుతున్నటువంటి మౌలిక సూత్రం. దీనికి మేము అమరావతికి వ్యతిరేకం, మేము రాజధాని అంటే మా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాం, విష ప్రచారం చేసాం అంటున్నాం. ఇప్పుడు దీన్నే అప్లై చేద్దాం సార్. అంటే ఎవరికి ఇప్పుడు అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ 10,244 రూపాయలతో ఒక చదరపు అడుగుకి 10,244 రూపాయలు ఖర్చు అవుతుందని మీరు టెండర్లు పిలిచారు. అంటే 3,350 రూపాయలు పిలిస్తేనే అది 19,000కి వెళ్ళింది. ఇప్పుడు 10,000 రూపాయలకి మీరు పిలుస్తుంటే ఎక్కడికి పోయింది? 30,000 40,000కి అయింది. హైకోర్టు 7,286 రూపాయలు పర్ చదరపు అడుగుకి ఇచ్చారు. సో రేపు ఎంత అయింది సార్? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శ్రమ, ఈ ప్రజలు కట్టినటువంటి పన్నులు, మీరు తెచ్చినటువంటి అప్పులు ఎవరు ఎల్ఎన్టీ వాళ్ళకి, షాపూర్ పల్లంజీ వాళ్ళకి ఇస్తుంటే దాన్ని మేము క్వశ్చన్ చేస్తుంటే మీరు దాన్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారు. దాంతోపాటు మీరు అమరావతి రాజధాని నిర్మాణం క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. కాస్త ఏమనుకోకండి సార్, ఇప్పుడు 4 జూన్ 2025న ఇప్పుడు ఎక్కడైతే క్వాంటమ్ వ్యాలీ అని టెక్ పార్క్ చేస్తున్నారో ఇది టెక్ పార్క్ కాదు, రిస్క్ పార్క్ అదేంటి అని నివేదికలు వచ్చినాయి. ఆధారాలు మాట్లాడండి. ఎక్కడైతే మాట్లాడుతున్నాను సార్, ఆధారాలతోనే మాట్లాడుతున్నా సార్, చూపిస్తున్నాను సార్. నాకు భయమే ఉంది సార్, మమ్మల్ని రిమాండ్కి పంపిస్తారు, ఆధారాలతో మాట్లాడుతున్నాను సార్. ఎక్కడైతే క్వాంటమ్ వ్యాలీ మీరు పెడతామని 50 ఎకరాలు కేటాయించారో ఆ 50 ఎకరాలలో 4 జూన్ 2025న 3 బోర్వెల్స్ వేసి అక్కడ సాయిల్ టెస్టు, వాటర్ టెస్టు, రాక్ టెస్టు చేశారు. దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇది, రాక్ టెస్ట్ రిపోర్ట్ ఇది, దాంతోపాటు వాటర్ టెస్ట్ రిపోర్ట్ ఇది. ఈ 3 రిపోర్ట్లు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను సార్ ఏం జరిగింది, ఎవరికి ఇచ్చారు. ఇది 8 జూన్ 2025న ఈ డేట్ ఆఫ్ రిపోర్ట్ వచ్చింది. కలెక్ట్ చేసింది, శాంపిల్స్ కలెక్ట్ చేసింది ఎం రాజకుమార్ అట్లాస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఎనూర్ టెస్ట్ ల్యాబ్స్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం. దీనికి సంబంధించినటువంటి లెటర్ నెంబర్ MAU 6120/2025. ఏం చెప్పినారంటే ఇక్కడ, అయ్యా మీరు అమరావతిలో చేస్తున్నటువంటి నిర్మాణంలో 3 బోర్వెల్స్ వేసాం సార్, ఇది నిర్మాణానికి సరైనటువంటి నేల కాదు, సమస్యలకు సరైనటువంటి నేల. ఈ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వాటర్ టేబుల్ అనేది, అంటే మీరు డ్రిల్ చేస్తే 4 మీటర్లలోనే నీకు వాటర్ తగులుతుంది, కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడానికి సరైనటువంటి సమస్య కాదు అని చెప్పి పేజ్ నెంబర్ 5లో రాశారు. దాంతోపాటు రాక్ సాల్ట్ చేద్దాం చూడండి. 12 మీటర్ల దాకా ఇసుక ఉంటుంది ఈ నేలలో, 12 మీటర్ల నుండి 30 మీటర్ల దాకా బంకమట్టి ఉంటుంది. తద్వారా ఇక్కడ మనం ఫౌండేషన్ వేయాలంటే 30% కాస్ట్ ఎక్స్కలేషన్ జరుగుతుంది అని ఇచ్చినటువంటి సాయిల్ రిపోర్టు. దాంతోపాటు ఇంకొక రిపోర్టు కూడా చూపిద్దాం. మళ్ళీ సాయిల్ రిపోర్ట్ సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇవే IBM వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ టేబుల్ సంబంధించి ఇచ్చినటువంటి మరొక రిపోర్టు. దీంతోపాటు రాక్ సాల్ట్, అంటే పోలవరానికి ఎట్లయితే కిందకి వెళ్ళి ఫౌండేషన్ వేసామో దాదాపుగా 27 మీటర్ల దాకా రాక్ లేదు అని చెప్పి బోర్ లాక్ షీట్ మనకు కనపడుతుంది. 27 మీటర్ల దాకా కిందకు ఫౌండేషన్ వెళ్తే కానీ అక్కడ బలమైనటువంటి రాక్ కనపడదు అని స్పష్టంగా. ఇక్కడ సాయిల్ బాగాలేదు, సాయిల్లో క్లే ఉంది, అదేవిధంగా 30 మీటర్లు వచ్చేదాకా ఇక్కడ నీకు రాక్ లేదని చెప్పి క్వాంటమ్ వ్యాలీ ప్రపోజ్డ్ 50 ఎకరాల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా, నారాయణమ్మ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండగా, CRDA కమిషనర్లు మీ ఆధ్వర్యంలో మొన్న 2025లో తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. ఈ రిపోర్ట్సే మీరు IBMకి ఇచ్చి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ చేయాలని ఇదే రిపోర్ట్స్ మీరు IBM సంస్థకి ఇచ్చారు. రేపు IBM వాళ్ళు వచ్చి నిజానికి ఇక్కడ మళ్ళా వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేస్తే నారా లోకేష్ గారి బండారం బయటపడి ఈ IBM పారిపోయింది.
ఈ ఐబీఎం పారిపోతే ఏం చెప్తారు? సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో నాగార్జున యాదవ్ గారు విచార ప్రచారం చేశారు. ఈ విష ప్రచారాన్ని నమ్మి ఐబీఎం పారిపోయింది అని చెప్పి మా మీద మళ్ళీ అబాండాలు, కేసులు, అరెస్టులు, రిమాండ్లు. ఇక్కడ వాటర్ టెస్ట్ కాదు, నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది, నాకు అర్థం కాలేదు. ఐబీఎం వాళ్ళు వచ్చారా, వచ్చి మీ ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ వద్దని అన్నారా, ఎట్లా ఆ క్లారిటీ ఇవ్వండి. లేదు సార్ ఇక్కడ 50 ఎకరాల్లో మేము టెక్ పార్క్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ మీరు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేయండి అని చెప్పి ఇక్కడ మేము 50 ఎకరాస్ ఇచ్చామని చెప్పి ఈ రిపోర్ట్లన్నీ వారికి పంపించి ఐబీఎం వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించారు. ఐబీఎం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఒక ఎంఓఈ చేసుకున్నారు. వాళ్ళు క్యాపిటల్ అక్కడ ₹1 కూడా పెట్టుబడి పెట్టరు. కానీ వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రిపోర్ట్ చేసుకుంటారు కదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు కదా. సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నారా లోకేష్ గారి బండారం ఈ రిపోర్ట్స్ వాళ్ళు ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బట్ట బయలైంది కదా. అట్లా కాదు అది కాదు మీరు చెప్పేది లేదు, అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనివల్ల 30% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టకుండా కనుక మామూలు రొటీన్ స్టాండర్డ్లో చేస్తే అది రిస్క్ జోన్. లేకపోతే ఇప్పుడు 30% 40% ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంటే ప్రజెంట్ డబ్బే కదా. ఆ స్థలం కాకుండా నాగార్జున యూనివర్సిటీ పక్కనో లేకపోతే గట్టి నేల ఉన్న చోటకి పెట్టుకుంటే అసలు ఇబ్బంది లేదు, ఇంత ఖర్చు కూడా అవ్వదు. అది మనబోటి వాళ్ళం చెప్పినా వాళ్ళకి నచ్చదు కాబట్టి మనం ఏం చేయలేం. అంతేగాని అంటే పారిపోతుంది అనే పదం కరెక్ట్ కాదు, రైట్. ఎందుకంటే వాళ్ళు వస్తే సంతోషం, అయితే వాళ్ళు రిస్క్ జోన్ లోకి రారు కాబట్టి ఎక్కువ ఖర్చు పెడతారు. అది సమస్య, ఎక్కువ ఖర్చు పెట్టాలి ప్రభుత్వం, అంతే కదా. సార్ నేనేమంటున్నానంటే సార్, ఒకటి ఈ రాష్ట్రానికి ఐబీఎం కాదు, ఇన్ఫోసిస్ కాదు, ఇన్ఫోటెక్ కాదు, ఈ రాష్ట్రానికి ఏమేమి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది, మేము కాదనట్లా. మీరు చెప్పిన దాంట్లోనే సెటిల్మెంట్ క్రైటీరియా క్యాలిక్యులేషన్ లో బిల్డింగ్ అనేది రిస్క్ జోన్ లో ఉంది. 50 మీటర్స్ కి 48.517 మిల్లీమీటర్ సంబంధించినటువంటి సెటిల్మెంట్ క్రైటీరియా క్యాలిక్యులేషన్ ఉంది. ఇది సింకింగ్ అయ్యేటువంటి ఆలోచన ఉందని మీరు ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్ట్ లో ఉంది. ఈ రోజు మీరు ఇది మోసం చేసి నాగార్జున యాదవ్ చెప్పినా, రాష్ట్ర ప్రజలకు చెప్పినా, ఈ రోజుకి మీరు ఏదో విధంగా మీరు భ్రమలు కల్పించవచ్చు. కానీ ఏదో ఒక రోజు ప్రైవేట్ సంస్థలు వచ్చినా, ప్రైవేట్ సంస్థలు వాళ్ళు టెస్ట్ చేసుకున్నా మీ అసలు బండారం బయటపడుతుంది. ఆ రోజు మా మీద మీరు అబాండాలు వేయకండి అని చెప్పడం అనేది మా ఉద్దేశం. మీరు ఇదే నిర్మాణం అనేది నాగార్జున యూనివర్సిటీ పక్కనో లేకపోతే మరొక పక్కనో మీరు ఎక్కడైనా చేయండి, మేమెవరూ కాదనట్లేదు కదా. మీ దాంట్లో అవకాశం ఉంది, మీరు చేసుకోండి, మేము కాదనట్లా లేదు. అట్లాంటి ఐటీ కారిడార్ విశాఖపట్నంలో ఉంది, తిరుపతిలో ఉంది, మీరు అక్కడ కూడా పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోండి, అనంతపురంలో పెట్టుకోండి, మేము కాదనట్లేదు కదా. మేము కూడా మంచి మంచి కంపెనీలు వస్తే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం, మేము ఎక్కడా కాదనట్లా. కానీ మీరు అసలు రంగు బయట పెట్టకుండా మీరు రాష్ట్ర ప్రజల్ని లేదా ప్రైవేటు సంస్థలను మోసం చేస్తున్నారనే విషయాన్నే మేము చెప్తున్నాం. వేరేటువంటి విషయాలను మేము ఎవరూ చేయట్లా. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో రకాలైనటువంటి కంపెనీలకు 2014 నుంచి 2018 మధ్య కాలంలో భూములు కేటాయించారు. ఆ ప్రైవేట్ సంస్థలు ఇంతవరకు ఎందుకు రాలేదు అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి కుంభకోణానికి, అవినీతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే, కానీ అమరావతి ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ మరొకసారి కూడా చెప్తున్నాం. రైట్, చెప్పండి. హైదరాబాద్ ని మించిపోద్దని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ రోజు మించితే సంతోషమే, కానీ అది ఎట్లా ఆచరణ సాధ్యం కాని విషయాలు ఎంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతారు వారు? హైదరాబాద్ అనేది 400 సంవత్సరాలలో డెవలప్ అయిన ఒక నగరం, మహానగరం. ఈ రోజున హైదరాబాద్లో మెట్రో అవ్వచ్చు, మల్టీప్లెక్స్లు అవ్వచ్చు, అలా ఎన్నో వసతులు ఉన్న హైదరాబాద్లో ఒక మై హోమ్ భూజ అవ్వచ్చు, అవతార్ అవ్వచ్చు, ఇలాంటి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలి, ఎక్కడికక్కడ డెవలప్ చేసుకుంటూ ఖర్చు. అంటే మనం ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఏమంటారు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో కొనుక్కున్నా కూడా చదరపు గజం 10,000 కోట్ల, చదరపు అడుగు 10,000 కోట్ల. అలాంటిది మన అమరావతిలో ప్రభుత్వం నిర్మించే భవనాలకి 10,000 బేసిక్ స్టార్టింగ్ ల్యాండ్ ఫ్రీ అయిన తర్వాత. అంటే ఇక్కడ బిల్డర్కి లాభం ఉంది, ల్యాండ్ లార్డ్కి లాభం ఉంది. మరి ఈ లాభాలన్నీ అక్కడెవరికి వెళ్తున్నాయి? ఫస్ట్ థింగ్. రెండోది,
ఇప్పుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అంటున్నప్పుడు ఎప్పుడైనా ఒక సక్సెస్ ఫార్ములా ఉంటే సేమ్ సక్సెస్ ఫార్ములానే ఎవరైనా వాడతారు సార్. మరి హైదరాబాద్లో కూడా ఇలాగే డిజైన్ల కోసం ఇలాగే అప్పులు చేసి 1,000 కోట్లు అప్పులు చేసి హైదరాబాద్ నిర్మించలేదు కదా. మరి ఒక సక్సెస్ నేనే అంటే ఒకవేళ ఆయనే క్రెడిట్ తీసుకున్నా కూడా హైదరాబాద్ నిర్మించిన విధంగానే అమరావతిని కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ఇక్కడ సక్సెస్ అయినప్పుడు విజయవంతంగా చేసినప్పుడు దాన్ని ఫార్ములాగా తీసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా సార్ 2016 అంటే అమరావతి వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయనంతటా ఆయన చెప్పింది చంద్రబాబు గారు 1,00,000 కోట్లు ఖర్చు ఉంటుంది అమరావతి నిర్మాణానికి అన్నారు. ఇప్పుడు ఆ ఖర్చు 10 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ పెరుగుతుంది. అయితే బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేశారు అమరావతి కోసం? బడ్జెట్లో మొన్న 3వ బడ్జెట్లో శాంక్షన్ చేసింది 6,000 కోట్లు మాత్రమే. రాబోయే 2 బడ్జెట్లో కూడా 6,000 శాంక్షన్ చేసినా కూడా 20,000 కోట్లు వేరే అవుట్ సైడ్ బడ్జెట్ అప్పులు తీసుకొస్తున్నారు కదా. అప్పు తీసుకొచ్చినా కూడా సార్ బడ్జెట్ లో మెన్షన్ చేసిందే కదా మీరు. 47,000 కోట్లు సపరేట్ గా అప్పు తెచ్చింది వేరు సార్. బడ్జెట్ లో శాంక్షన్ ఎంత చేస్తున్నారు? 6,000 కోట్లు. ఈ 5 ఏళ్లలో మీరు చేసే శాంక్షన్ 20,000 కోట్లు ఉంటే ఈ లెక్కన మీరు చేసే బడ్జెట్ శాంక్షన్ వైజ్ చూసుకున్నా కూడా వీళ్ళు చెప్పే 1,00,000 కోట్లకే 25 సంవత్సరాలు దాటిద్ది కదా. 25 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకొక 5 టర్మ్స్ తర్వాత ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు చెప్పే 2016లో ఏదైతే 1,00,000 కోట్లతో మేము ఈ అమరావతిని 50,000 ఎకరాలని డెవలప్ చేస్తామని చెప్పారో అది కంప్లీట్ అవ్వాలంటే ప్రస్తుతం వీళ్ళు బడ్జెట్ కేటాయింపులను చూస్తే మనం రాబోయే 25 సంవత్సరాలు 2016 ఇచ్చిన మాటకు కట్టుబడి. ఇది బడ్జెట్ తోటి కాకుండా అవుట్ సైడ్ ది బడ్జెట్ కార్పొరేషన్లు అనండి ఇంకోటనండి వాళ్ళ ద్వారా తీసుకొస్తున్నారు కదా. ఆ తీసుకొచ్చిందని వేరు పేర్లతో వాటిని ఖర్చు పెడతా ఉన్నారు. అవి కూడా ప్రజల మీద భారం పడతారు అనేది పాయింట్. అది అడిషనల్ గా తెచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ప్రతి రైతుకి ఎకరానికి 2 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ లెక్క చూసుకున్నా 1,00,000 కోట్లు కేవలం 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి కావాలి. 50,000 ఎకరా ఎక్కడ అవుతున్నారు? ఇంకో ఎక్స్టెన్షన్ వెళ్తున్నారు కదా కదా. రైట్. ఇక 2-3 వార్తల్లో విశేషాలు చెప్పిన తర్వాత చర్చలో కలదు. 60 కోట్ల భూమి కబ్జాకు యత్నం. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బెదిరింపులకు దిగారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడు వాసిరెడ్డి శివనారాయణ ఆయన ఫిర్యాదు చేశారట. 2007 నుంచే ఆయన ఇబ్బంది పెడుతున్నారు సీఎం రమేష్ గారిని చెప్పి ఈయన ఆరోపణ చేస్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ ఏంటో మరి ఆయన చెప్తూ వివరణ ఇవ్వాలేము. సైదాపురం గలీజుకు సర్కారు సై 15.69 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్జ్ పల్స్ఫర్ మైనర్ ఖనిజాల లూటీ అంటూ 50 ఏళ్ల లీజు దాటిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారట. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోం. బోటు అపహరణ వెనుక నారా లోకేష్, ఎంపీ బిఎంఆర్తో సహా అంటే బేదా మస్తాన్రావుతో సహా టీడీపీ నేతల కుట్ర. నెల్లూరు కలెక్టరేట్లో మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. తమిళనాడుకు సంబంధించిన బోట్లు మత్స్యకారులు వచ్చి ఇక్కడ ఏపీ ఏరియాలో మత్స్య సంపద పట్టుకుంటే వీళ్ళు బోట్లు స్వాధీనం చేసుకున్నట్టున్నారు. దాన్ని వీళ్ళు విడిపించారు ప్రభుత్వం వారు అనధికారికంగా. దానికి అంటే లోకేష్ గారిని ఎట్లా బాధ్యం చేస్తున్నారో మరి తెలియదు. బట్ ఆయన పేరు అయితే ఈయన వాడుతున్నారు. రైట్. 5 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ రాజశేఖరరావు గారు ఒక సభలో మాట్లాడారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో గుంటూరు ఫస్ట్ అని కూడా వారు చెప్పారు. నేడు సిహెచ్ఓల ధర్నా పోరుబాటులో అంగన్వాడీలు. రైట్. లబ్ధిదారులకు 2.5 లక్షలు ఇస్తారట. చంద్రబాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు. ఇక ఇవి దేవుడి భూములకు బేరం ఇందాక మనం మాట్లాడుకున్నాం. రైట్. ఇప్పుడు చెప్పండి, రాజకీయాల కుటుంబాల్లో వివాదాలు ఏమైనా కొత్తవా? దేశవ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇవి జరగటం లేదా? పని కట్టుకుని ఒక కుటుంబం మీద బురద వేయటం కోసం ఎల్లో మీడియా చేస్తున్న తాపత్రయం చూస్తే కొంత ఆశ్చర్యం కలిగి సోషల్ మీడియాలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో చూసినా, ఏపీలో చూసినా, లేదు దేశవ్యాప్తంగా చూసినా అనేక రాజకీయ కుటుంబాల్లో వివాదాలు వచ్చాయి. దీని మీద వస్తున్న విశ్లేషణల మీద మీరేమంటారు? సార్, ఏదైనా ఒక కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వివాదాలు ఉండటం సహజం. దాన్ని అసలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి దాన్ని అంటే ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ఆ కుటుంబంలో జరిగే గొడవల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకోవటం తప్పు. అయితే ఎవరైతే ఇప్పుడు జగన్ గారి కుటుంబం మీద ఇవన్నీ చూపిస్తున్నారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం సార్. దేశం మొత్తం కూడా ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి మధ్య విభేదాలు వచ్చి అధికారాన్ని లాక్కున్నమాట వాస్తవమా కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేస్తానని ప్రకటన చేసిన మాట తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలుండి చివరిదాకా అలాగే కొనసాగిన మాట వాస్తవమా కాదా?
రామారావు గారి కొడుకు సొంత పార్టీ వదిలి సొంతంగా తను సపరేట్గా పార్టీ పెట్టుకోవాల్సిన హరికృష్ణ గారు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవి కుటుంబ కలహాలకు కారణం కదా. కూతురైన పురంధేశ్వరి గారు అవచ్చు, అల్లుడు దగ్గుపాటి గారు అవచ్చు, వీళ్ళు కాంగ్రెస్లో కొనసాగి తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా పోటీ చేసి కొడుకు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో ఓకే ఇప్పుడు బీజేపీకి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? అంటే అవి కుటుంబ కలహాలు కాదా? నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, అప్పుడు బీజేపీతో కలవమని దగ్గుబాటి వెంకటేశ్వర గారు చంద్రబాబు గారు ఇంటికి వెళ్తే ఆయన మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు ఆ రోజు. అవును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన దగ్గరికి వెళ్దాం. మళ్ళీ చిరంజీవి గారు కాంగ్రెస్లో కొనసాగుతుండగా జనసేన పార్టీ పెట్టుకున్న మాట వాస్తవమా కాదా? లేదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చిరంజీవి గారి చిన్న కూతురు పెళ్లి విషయంలో గన్ తీసుకెళ్లి బెదిరించారు అనే విధమైన సంఘటనలు మనం మీడియాలో చూసిన మాట వాస్తవమా కాదా? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగింది అంటే కుటుంబ ప్రాబ్లమ్స్, ఏదో ఒక విభేదాలు ఉండటం కారణం లేకుండానే సరదాగా ఏమైనా గన్ను తీసి పెలుస్తారా? కుటుంబ తగాదా కాకపోవచ్చు, అది ఏదో కలహం అయి ఉండొచ్చు కదా. అయితే అప్రతిష్టే కదా. ఇవి కాక మీరు తెలంగాణలో కవిత గారు కేటీఆర్ గారిని తీసుకోండి, ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ గారి ఇష్యూ తీసుకోండి, లేదు శివలాల్ యాదవ్ గారితో ఉన్న ఇష్యూస్ తీసుకోండి, లేదు శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ తీసుకోండి, లేదు ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రేని తీసుకోండి. ఇవన్నీ కాదు, సోనియా గాంధీ వర్సెస్ మేనకా గాంధీని తీసుకోండి. అంటే అసలు విభేదాలు లేదు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబాల్లో విభేదాలు అనేవి దేశవ్యాప్తంగా ఇప్పుడు కాదు సార్, గత 40-50 సంవత్సరాలుగా ఇది రిపీటెడ్గా జరుగుతుంది. కానీ ఇదేదో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మాత్రమే జరుగుతున్నట్టు. అది ఎవరు చెబుతున్నారు తెలుసా? ఏ వ్యక్తి అయితే కుటుంబంలో ఒక్క మనిషితో కూడా సఖ్యత లేని వ్యక్తి, అంటే హరికృష్ణ గారితో విభేదాలు, దగ్గుబాటి గారితో విభేదాలు, కరెక్ట్ కాదు, వాళ్ళని మళ్ళీ ఆయన అట్రాక్ట్ చేయగలిగారు. అంటే ఒకప్పుడు విభేదించగలిగారు కదా. అంటే రామారావు గారు నవ్వచ్చు, ఈ రోజు పాప రామారావు గారు ఫోటో పెట్టుకొని ఎలక్షన్కి వెళ్తారు కానివ్వండి. రామారావు గారు ఇన్ని కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చింది కదా, రామోజీ గారి అబ్బాయి మాత్రం రామోజీరావు గారి అబ్బాయి సుమన్తో గొడవ రాలేదా రామోజీరావు గారికి? అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉండి ఇది కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అతీతుల్లాగా వాళ్ళకేదో అంటగట్టాలని ప్రయత్నం, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నమే కానివ్వండి. ఇది అన్ని కుటుంబాల్లో ఉన్నదే. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఇంకెక్కువ ఉండే, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇటుపక్క చంద్రబాబు గారు అవ్వచ్చు. రైట్. నాగార్జున గారు సార్ నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఈ మధ్యకాడి నుంచి బాగా విపరీతంగా 2026 మొదలుపెట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. 2026 జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఏం మారిపోయినాయి అంటే, అరవ శ్రీధర్ ఇష్యూ వచ్చింది, ఇబ్బందులు పడ్డారు. తర్వాత మద్యం స్కాము మొత్తం వీగిపోయి అందరూ బెయిల్ వచ్చింది, దానికి భయపడిపోయారు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు దొరికిపోయాడు. ఆ తర్వాత ఇందాపూర్ దొరికిపోయింది. ఆ తర్వాత లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది. మొన్న జరిగినటువంటి ఉగాది పండగలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాపం ఏమన్నా చూసుకున్నాడేమో, ఆయన పంచాంగ శ్రవణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అవన్నీ టాపిక్ డైవర్ట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరచడానికి జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని తీసుకొని అడ్రస్ లేని వాళ్ళతో, అమాం బాపతిగాలతో నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారిని కూడా తిట్టించేటువంటి కార్యక్రమాలు మనం చూసాం సార్. సరే, నేను అసలు వారి గురించి మాట్లాడను, అవన్నీ చేయను. నిజానికి భారతమ్మ గారిని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావాలని ఒక అడ్రస్ లేని వాళ్ళతో తిట్టించారు. ఆ పదాన్ని కూడా నేను పలకను. నిజానికి అదే పదాన్ని నేను భువనేశ్వర్ గారి గురించి కానీ, బ్రాహ్మణి గారి గురించి కానీ నేను మాట్లాడుంటే ఈ పార్టీకి పోలీసులు వచ్చి నా ఇల్లు బగలు కొట్టేవాళ్ళు, నా దర్వాజులు బగలు కొట్టేవాళ్ళు, నా మీద ఒక అక్రమ కేసు పెట్టేవాళ్ళు, నన్ను తీసుకెళ్లి రిమాండ్లోకి వేసేవాళ్ళు, నా మీద సోషల్ సైకోలని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయించేవారు, నా కుటుంబాన్ని నన్ను దారుణంగా అవమానించి నన్ను రిమాండ్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులు పెట్టి ప్రతి జైలుకి పీటీ వారెంట్లు వేసి తిప్పుకుంటూ కనీసం ఒక 100 రోజుల్లోనే జైల్లో పెట్టేవాళ్ళు. కానీ సార్, భారతమ్మ గారి పైన వీటికి రాజకీయాలకు సంబంధమైన ఆవిడ ఎప్పుడు మీడియా పత్రికా సమావేశంలో పెట్టి చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడిన ఆవిడ కదా. ఆవిడ పైనటువంటి అసభ్య పదజాలాన్ని మీరు వాడారే, దేనికి సార్ కారణం?
ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ఎవరు నిజం జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సాడిస్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఫేకు అని నిరంతరం మీరు ట్విట్టర్లో మాట్లాడతారే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడే అయ్యుండి కానీ ఉండుంటే అసలుకి ఈ రోజు భారతమ్మ గారి పేరు నోట్లో పలికేటువంటి ధైర్యం జనసేన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసి ఉండేవారేనా? సాక్షికి సంబంధించినటువంటి ఒక బీట్ రిపోర్టరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే, ఏంటి మీ మేడం ఈరోజు ఆఫీస్కి వెళ్ళిందే అని చెప్పి చిద్విలాసంగా వెటకారంగా మీరు మాట్లాడుతున్నారే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అయ్యిండుంటే మీరు ఆ మాట మాట్లాడి తరువాత ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ధైర్యం మీకు వచ్చిండేవరా? మా కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడకుండా రాజకీయాలు చేసి తప్పెవరిదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తప్పు చేసినా కూడా తీసుకెళ్లి లోపలేయమని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, ఎస్పీల కాన్ఫరెన్స్లో చెప్పడం మా కర్మ ఇవ్వట్టింది. ఈ రోజు మీరు అమాం బాపుతుగాలతో అడ్రస్ లేని వాళ్ళతో మా కుటుంబంలో ఉన్నటువంటి మేము భారతమ్మ గారి పైన, విజయమ్మ గారి పైన మీరు వ్యాఖ్యలు చేస్తే మేము మాట్లాడాల్సి వచ్చి నోరు మూసుకొని ఏం మాట్లాడాలో తెలియక మాలో మేము కృషించిపోయి కుంగిపోయి సమయం సందర్భం కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకేం చెప్తున్నామంటే ఇప్పటికైనా సరే మీరు ఇప్పటికైనా సరే కొంచెం ఇవన్నీ ఆలోచించి మమ్మల్ని అందరికి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారని భయపడట్లా. ఇప్పటికి కూడా నోరు జారి ఏదన్నా మాట్లాడామా ఇక్కడ కొమ్మినేని గారు ఒప్పుకోరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకోరు, మా మీడియా సెల్ శ్రీ గారు ఒప్పుకోరు, మళ్ళా తిరిగి మమ్మల్ని తిడతారు. మీకేమరా, మీకేం అవలే అయిందా, మీరెందుకు మాట్లాడినారు, వాడు మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు, మీరు మమ్మల్ని తిట్టేటువంటి పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంగతి అటు నుంచి సరే. ఈ రోజు ఆవిడ పేరు షర్మిలా గారినో లేకపోతే సునీత గారినో పెట్టి ఏదేదో చెప్తున్నారు కాబట్టి 2 విషయాలు చెప్తున్నాను సార్. హరిని సీఎం చేయగలరా బాబు గారికి ఎన్టీఆర్ సవాల్. ఎన్టీ రామారావు గారు చనిపోతే ఆయన చనిపోయడానికి సంతాప తీర్మానం పైన కూడా వాగ్వాదం చేసి ఎన్టీ రామారావు గారికి ట్రిబ్యూట్ ఇవ్వకుండా అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారిని అవమానించారని చెప్పినటువంటి వార్తా కథనం. ఎన్టీఆర్ పై బాబు వర్గం చెప్పుల దాడి, నిజంగా మా సోషల్ మీడియా సైనికులు తీసుకొచ్చినటువంటి ఇవన్నీ. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం, అమర్నాథ్కే మీనన్కి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ. 1995 ఆగస్టు 26 ఎన్టీఆర్ ఇంట్లో పత్రికా సమావేశం పెట్టి ఏడ్చినటువంటి ఎన్టీఆర్. నాగార్జున ఎన్టీ రామారావు గారు కంట తడి పెట్టిన సందర్భానికి, ఆ సన్నివేశానికి నేను కూడా సాక్షినే. ఓకే, కంప్లీట్ అయిందా సార్? నాకు కొమ్మినేని గారు మీరు ఇటువంటి మాటలు మీరు ఇంకా విట్నెస్ ఉన్నారు, సాక్ష్యం ఉన్నారంటే మళ్ళీ మీకేదో ప్రమాదం ఉంటుంది. మీరు లేరని చెప్పండి ఆ పత్రికా సమావేశంలో, మీకు వచ్చినట్టు సమస్య ఏంది పాపం. నేను లేని చెప్పండి, మీరు అటు చెప్పారు. మీరు దాంతో పాటు ఇదిగోండి సార్, ఇది ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో ఆన్ రికార్డు మాట్లాడిన మాటలు. ఎన్టీ రామారావు గారు, నాకు జ్వరం దగ్గు వచ్చింది అయినా చెబుతున్నా, ఐ హావ్ అపాలజైజ్డ్ టు యూ. ఇంతకంటే ఏమి చెప్పమంటారు? మీరు బాధపడుతున్నారు, మీరు నాకు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఐ ఆమ్ స్టిల్ ద లీడర్ ఆఫ్ ద టీడీఎల్పీ, ఐ హ్యావ్ ద రైట్ అండ్ నోబడీ ఎల్స్ హ్యాస్ ద రైట్. ఎవరండి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అని ఎన్టీ రామారావు గారి పైన అవిశ్వాస తీర్మానం పెడుతూ అసెంబ్లీ సాక్షిగా ఎన్టీ రామారావు గారు ఏడుస్తుంటే యనమల రామకృష్ణుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి కనీసం మైకు ఇవ్వకుండా ఆయన్ని అడ్డుకున్నటువంటి వైనానికి సంబంధించిన సాక్ష్యాధారాలు. ఈ రోజు మీరు షర్మిలా గారిని, సునీత గారిని ముందుకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తున్నారేమో. మీ అందరికీ ఒకటి చెబుతున్నాను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శక్తి దుర్భేద్యమైనటువంటి కవచంగా నిలుస్తుంది. ఆయన వ్యక్తిత్వమే మీరు అగ్ని కాంతిలో, అగ్ని సరస్సున విసిరించినటువంటి వజ్రపు కాంతిని మీరు ఆపలేరు. కాబట్టి మా వ్యక్తిత్వమే, ఆయన యొక్క కష్టమే, ఆయన యొక్క శిరస్సే మమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి 15 ఏళ్లుగా ఆయన వ్యక్తిత్వాన్ని మీరు కించపరుస్తూ మీరు చేసినటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు లాగానే ఈ కార్యక్రమం కూడా నిర్వీర్యం అవుతుంది. ఆ వ్యక్తిత్వమే అజేయంగా నిలబడుతుంది. ఆ వ్యక్తిత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు తీసుకొస్తుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. రైట్, ఇంద్రనీల్ గారు, నాగార్జున యాదవ్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.